టీడీపీలో చేరనున్నారు దాడి వీరభద్రరావు. రేపు చంద్రబాబును కలవనున్నారు. వైసీపీకి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నారు. దాడి వీరభద్రరావును చంద్రబాబు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. టీడీపీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్. ఇప్పటికే వైసీపీకి మాజీ మంత్రిగా దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. సీఎం జగన్ కు రాజీనామా లేఖ పంపించారు. ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు దాడి వీరభద్రరావు. నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, అలాగే నేను అన్నయ్య దాడి జయగిరి గారు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందాకట 3 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత దాడి వీరభద్రరావు వైసీపీ రాజీనామా, అలాగే టీడీపీలో చేరిక అంశాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, అనకాపల్లి జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2019 నుంచి కూడా ఆయన అనకాపల్లి సీటుకు ఆశిస్తూ ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు ఖచ్చితంగా వైసీపీకి ఎమ్మెల్యేగా అనకాపల్లి జిల్లా నుంచి వాళ్ళ కుటుంబానికి ఏరో ఒకరికి టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ అక్కడ పలు కారణాల రీత్యా వేరే వ్యక్తులు సైతం కూడా రావడంతో మనస్తాపానికి గురైన దాడి వీరభద్రరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన మాతృ సంస్థ అయినటువంటి టీడీపీ పార్టీకి జాయిన్ అవుతున్నట్లు దాడి రత్నాకర్ సైతం కూడా ప్రకటించడం జరిగింది. రేపు ఏదైతే చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ వెళ్ళి అక్కడ ఆయనతో చర్చించిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి ఆ తరువాత పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటనేవి కూడా వివరిస్తామంటూ కూడా దాడి రత్నాకర్ తెలపడం జరిగింది. అయితే దాడి వీరభద్రరావు ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. 1985లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత 84 నుంచి కూడా ఆయన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా టీడీపీ హయాంలో పనిచేయడం జరిగింది. అంతే 2012 నుంచి 17 వరకు కూడా ఆయన ఏదైతే ఎమ్మెల్సీగా సైతం కూడా పనిచేశారు. అయితే 2014లో సైతం కూడా ఆయన ఏదైతే టీడీపీ పార్టీని వీడి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. అయితే ఆ సమయంలో దాడి రత్నాకర్కు వైసీపీ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇచ్చారు. అయితే ఓటమి పాలైన తర్వాత స్తబ్దతగా ఉన్న ఆయన మరలా 2019 ఎన్నికల్లో సైతం కూడా చివరి దశలో ఆయన చేరారు. అయినప్పటికీ టికెట్ ఆశించినప్పటికీ ఆ సమయంలో సమీకరణల నేపథ్యంలో ఆయన కుటుంబానికి టికెట్లు ఇవ్వలేకపోయారు. కానీ ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఆ స్థానంకు దక్కకపోగా అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇటు గుడివాడ అమర్నాథ్కు అలాగే దాడి వీరభద్రరావు కుటుంబానికి కూడా అంతర్గత విభేదాలు తలెత్తాయి. ఇటీవల అవన్నీ కూడా బహిర్గతమయ్యాయి. ఎందుకంటే ఇటీవల చోటు చేసుకున్న సామాజిక సాధికార బస్సు యాత్ర కానీ, ఆలయ కమిటీలో ఆయన కుటుంబానికి అవకాశాలు ఇవ్వకపోవడం లాంటివి కానీ ఆయనకు ప్రాధాన్యతను తగ్గిస్తూ రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే అనకాపల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే గుడివాడ అమర్నాథ్ ఇటు అనకాపల్లి నుంచి పోటీ చేయకోకుండా యలమంచిలి లేదా చోడవరం లేదంటే గాజువాక, పెందుర్తి ప్రాంతాల నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో
ఈ ఖచ్చితంగా ఈ 2024 ఎన్నికల్లో అనకాపల్లికి సంబంధించి ఏదో ఒక పదవికి సంబంధించి ఇటు ఎంపీ టికెట్ కానీ లేదంటే ఎమ్మెల్యే టికెట్కి సైతం కానీ తమ కుటుంబానికి వస్తుందని ఆశించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎంపీ బీసెట్టి సత్యవతి సైతం కూడా ఎంపీగా పోటీ చేయడానికి ఆమె ఆసక్తి కనబరచడం లేదు. ఆమె కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తుంది. మరొక వైపు భరత్ అనే వ్యక్తి సైతం కూడా మలసల భరత్ అనే వ్యక్తి సైతం కూడా ఈ తెర మీదకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ రాదని భావించారు. అయితే పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు రావడం, దానికి సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇటు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డికి కానీ అంతేకాకుండా ఈ ప్రస్తుతం ఉన్న వైవి సుబ్బారెడ్డికి సైతం కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కానీ వాళ్ళు స్పందించలేకపోయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాజీనామా లేఖను ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయిరెడ్డికి సైతం కూడా వాళ్ళు లేఖ అందజేయడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు జనసేనకు సంబంధించి పరుచూరి భాస్కర్ రావు అక్కడ అనకాపల్లి జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పరుచూరి భాస్కర్ రావు కొనసాగుతున్నారు. అంతేకాకుండా టీడీపీకి సంబంధించి బుద్ధ నాగజగదీశ్వరరావు ఎమ్మెల్సీతో పాటు అక్కడ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సైతం కూడా అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు సీటు అడగమని కోరతారా లేకపోతే వీరందరికీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా అంటే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన పార్టీ సైతం కూడా అలయన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఒక అభ్యర్థి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పీలా గోవిందే ప్రస్తుతానికి అక్కడ రంగంలో దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకు సపోర్ట్ చేస్తారా లేదంటే ఆయన ఏమైనా సీటు అడుగుతారా లేదంటే ఎంపీ అభ్యర్థిగా కానీ లేదంటే ఏదో ఒక స్థానం నుంచి కానీ ఎమ్మెల్యే టికెట్ అడుగుతారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణ అయితే ప్రకటిస్తారని దాడి వీరభద్రరావు చెప్తూ ఉన్నారు. అయితే దాడి వీరభద్రరావుతో పాటు పార్టీలో ఇంకా ఎవరెవరు జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే కనుక దాడి వీరభద్రరావు ప్రస్తుతానికి అక్కడ ఉన్న వారి క్యాడర్లందరినీ కూడా సమావేశమయ్యి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ క్యాడర్ సైతం కూడా ఎప్పటి నుంచో కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే పలు సందర్భాల్లో అనకాపల్లి అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలు అయితేనేమి కానీ ఆలయ కమిటీలకు సంబంధించిన విషయాలు అయితేనేమి కానీ ఈ బస్సు సామాజిక సాధికార బస్ యాత్రకు సంబంధించి కానీ ఎక్కడా కూడా దాడి వీరభద్రరావు ఫోటోకు కానీ మరిక వేరే అంశాల్లో కానీ ఎక్కడ కూడా ఆయన పేరు ప్రస్తావించకపోవడం, కనీసం ఆయన ప్రోటోకాల్ పాటించకపోవడం, ఆయన కార్యక్రమాలకు పిలవకపోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడంతో తీవ్రంగా వ్యతిరేకించారు. క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా ఇవి పెద్దలకు తెలియజేయాలి, ఇక్కడ జరుగుతున్న తంతు వ్యవహారాలన్నీ కూడా పెద్దలకు తెలియజేయాలంటూ కూడా ఎప్పటి నుంచో దాడి వీరభద్రరావు చెప్తున్నారు. దాడి వీరభద్రరావు సైతం కూడా అనేక పలుమార్లు ఇక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ వారు స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దాడి వీరభద్రరావుతో పాటు పలువురు నేతలు అంటే అక్కడ ఉన్న చోటమేట నేతలంతా కూడా జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాడి వీరభద్రరావుతో పాటు ఆయన తనయుడు దాడి రత్నాకర్ ఆయన కుటుంబ సభ్యులంతా కూడా మేము టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాం, వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. కాబట్టి దాడి వీరభద్రరావు వెళ్లిన తరువాత మరికొంతమంది నేతలైతే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించి అనకాపల్లి జిల్లాలో తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే అధిష్టానం అక్కడ సమన్వయకర్తలకు సంబంధించి కొంతమందిని మార్పు చేర్పులు చేర్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమందికి తేల్చి సైతం కూడా చెప్పింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు చోడవరం కానీ పెందుర్తి కానీ పాయకరాపేటకు సంబంధించి ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎవరైతే కొనసాగుతున్నారో వారందరికీ టికెట్లు ఇచ్చే అవకాశం లేనట్లయితే ప్రస్తుతానికి సమాచారం అందుతూ ఉన్న నేపథ్యంలో వారు సైతం కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మరికొంది మంది నేతలు సైతం కూడా దాడి వీరభద్రరావు వెంట వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రేపు చంద్రబాబుతో అలాగే లోకేష్తో కూడా భేటీ అయిన తర్వాత ఆయన పార్టీలో జాయిన్ అవుతామని చెప్తున్నారు. జాయిన్ అయిన తర్వాత పార్టీ వేయడానికి గల కారణాలు ఏంటనేది ఆయన స్పష్టంగా మీడియా ముఖంగానే మేము చెప్తాము. పార్టీలో ఎదుర్కొన్న ఇబ్బందులు అయితేనేమి కానీ పార్టీ వేయడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మేము రేపు బహిర్గతంగా చెప్తాము. ప్రస్తుతానికైతే మా భవిష్యత్తు కార్యాచరణ మా మాతృ సంస్థ అయిన టీడీపీతోనే మా పైన సాగుతుందని దాడి రత్నాకర్ కూడా స్పష్టం చేశారు. థ్యాంక్ యూ జార్జ్.